బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగుదేశం నేత దేవినేని నెహ్రూ కన్నుమూశారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నెహ్రూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దేవినేని నెహ్రూ మృతితో విజయవాడలో విషాద ఛాయలు అలముకున్నాయి. టీడీపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. నెహ్రూ హఠాన్మరణంపై అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులంతా విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకుంటున్నారు. దేవినేని నెహ్రూ అసలు పేరు దేవినేని రాజశేఖర్. ఆయనను నెహ్రూ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కంకిపాడు, కృష్ణా జిల్లా కంకిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1954 జూన్ 22న ఆయన విజయవాడలో జన్మించారు. ఒక వ్యవసాయదారుడిగా తన కెరియర్ని ప్రారంభించారు. రామకృష్ణ వరప్రసాద్ కుమారుడైన దేవినేని అవినాష్ ఆయన కుమారుడు తెలిసిందే. అలాగే ఆయనకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. రాజశేఖర్ 1994-96 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 6 సార్లు ఆయన కంకిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. దేవినేని నెహ్రూ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దేవినేని నెహ్రూ మృతికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వాస్తవానికి ఆయన శ్వాస సంబంధ సమస్యలు అట్లాగే కిడ్నీ సంబంధ సమస్యలతో గత కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారం రోజుల క్రితం ఆయన హైదరాబాద్ వెళ్లి కేర్ ఆసుపత్రిలో అక్కడ చేరి చికిత్స పొందుతూ ఉన్నారు. వాస్తవానికి ఆయన 2 రోజుల క్రితమే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. అంత ఆరోగ్యం బాగుందని కూడా సన్నిహితులందరితో చెప్పారు. విజయవాడ నుంచి వెళ్లిన సన్నిహితులందరూ కూడా ఆయన ఆరోగ్యం చూసి అంత బాగుంది, అంత మెరుగైపోయింది అనుకున్నారు. అక్కడ నుంచి హైదరాబాద్ లో ఉన్న తన ఇంటికి కూడా వెళ్లిపోయిన నెహ్రూ ఇవాళ తెల్లవారుజామున మరొకసారి అస్వస్థతకు గురయ్యారు. ఇంటి దగ్గర నుంచి ఆసుపత్రికి తీసుకొస్తున్న సమయంలో అంబులెన్స్ లోనే ఆయన చనిపోయినట్టుగా బంధువులు చెప్తూ ఉన్నారు. ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత ఆసుపత్రి డాక్టర్లు పరీక్షించి ఆయన చనిపోయినట్టుగా ధృవీకరించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయన మరణ వార్త తెలుసుకున్న వెంటనే విజయవాడలో ఉన్న ఆయన సన్నిహితులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నెహ్రూ అనుచరులు అందరూ కూడా శోక సంద్రంలో మునిగిపోయి ఉన్నారు. ఎందుకంటే కంకిపాడు నియోజకవర్గం నుంచి ఆయనది ఒక రాజకీయ చరిత్ర అని చెప్పారు. వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం, అట్లాగే గత 3 సార్ల నుంచి కూడా ఆయన వరుసగా ఓటమి పాలవుతూ వస్తున్నారు. కొంత ఓటమి భారం కూడా ఆయన్ని ఇబ్బంది పెడుతూ వస్తోంది. ఆయన కుమారుడు అవినాష్ ను రాజకీయంలోకి తీసుకొచ్చారు. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం నుంచి ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఆయన ఓటమి పాలయ్యారు. ఇది కూడా ఆయన కొంత బాధ కలిగించింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి దేవినేని నెహ్రూ చేరారు. దేవినేని నెహ్రూది కూడా విజయవాడ రాజకీయాల్లో ఒక చరిత్ర అని చెప్పాలి. ఎన్టీఆర్ హయాంలో కూడా ఆయన కొద్ది కాలం పాటు మంత్రిగా కూడా పనిచేశారు నెహ్రూ. మొత్తం ఇప్పుడు ఇటీవల అంటే ఆయన గత కొద్ది కాలంగా కొంత అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. అందువల్లే ఆయన కొడుకుని ఎంపీగానో ఎమ్మెల్యేగానో చూసుకోవాలన్నది ఆయన చివరి కోరికగా కనిపిస్తుంది. అందువల్లే ఆయన బతికుండగానే తన కొడుకుని రాజకీయాల్లో ఏదో ఒక దారి చేయాలి అని తన సన్నిహితుల దగ్గర నెహ్రూ ఎప్పుడు చెప్తూ ఉండేవారని అందరూ అంటూ ఉంటారు. అందువల్లే తన కొడుకు అవినాష్ ను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోకి ఆ పార్టీలో చేర్చిన తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర కూడా పదే కలిసినప్పుడల్లా కూడా తన కొడుకు గురించి ప్రస్తావించేవారని కూడా ఇటు తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన పార్థివ దేహం హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలోనే ఉంది. అక్కడ నుంచి హైదరాబాద్ లో ఉన్న ఆయన నివాసానికి తరలిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం విజయవాడకు తరలిస్తారు. ఓకే, రైట్ అశోక్, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం మిమ్మల్ని. ప్రస్తుతం కడియం బుచ్చిబాబు దేవినేని అనుచరుడు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. బుచ్చిబాబు గారు, ఏం జరిగిందండి? మీరు ఎక్కడున్నారు? ఏం జరిగింది అసలు? నేను విజయవాడలో ఉన్నాను, బయట వెళ్తున్నాను, దారిలో ఉన్నాను. ఓకే, మీకు విషయం ఎలా తెలిసింది? ఎర్లీ మార్నింగ్ ఫోన్ ఇచ్చిందండి, బయలుదేరిపోయాను. ఓకే, లాస్ట్ టైం మీరు ఎప్పుడు చూసారండి ఆయన్ని? 3 days బ్యాక్ హైదరాబాద్ చూసానండి. బుచ్చిబాబు గారు, 3 days అయిందండి చూసి. నేను కలిసాను. ఓకే, అప్పటికి ఆయన పరిస్థితి ఏంటంటే, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటి? స్ట్రోక్ వచ్చిన
ఇంటికి వచ్చారండి. ఓకే, ఆల్రైట్. బుచ్చిబాబు ప్రస్తుతం విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దేవినేని నెహ్రూ పాపులర్లీ మనందరికీ తెలుసు, దేవినేని రాజశేఖర్ ఆయన పాపులర్లీ దేవినేని నెహ్రూ అని పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. సో ఈ తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచినట్టుగా సమాచారం అందుతోంది. సో గడిచిన వారం రోజులుగా తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లో ఆయన చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక 3 రోజులుగా ఆయన కాస్త ఆరోగ్యంగానే ఉన్నారు, మెరుగుపడ్డారు అని చెప్పి ఇంటికి కూడా వెళ్ళారని తెలిసింది. కానీ తిరిగి మళ్ళీ ఈ తెల్లవారుజామున కొంచెం నలతగా ఉండడంతో హైదరాబాద్ హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలోనే ఆయన కన్నుమూసినట్టుగా హాస్పిటల్ వర్గాలు బ్రాడ్ డెడ్ అని చెప్పినట్టుగా తెలుస్తోంది. సో దేవినేని నెహ్రూ మృతిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ. దేవినేని నెహ్రూ alias రాజశేఖర్, దేవినేని రాజశేఖర్ అసలు పేరు, నెహ్రూగా పాపులర్. కృష్ణా జిల్లాలోనే కాదు మొత్తం రాష్ట్ర రాజకీయాల్లోనే చాలా కీలకమైనటువంటి వ్యక్తి దేవినేని రాజశేఖర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా చాలా ఒడిదుడుకుల మధ్య సాగింది. అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్నారు. ముఖ్యంగా విజయవాడలో వంగవీటికి దేవినేని వర్గాలకి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు అనేది దాదాపుగా ఒక 2 దశాబ్దాల పాటు సాగింది అని చెప్పొచ్చు. ఆ క్రమంలో నెహ్రూకి సంబంధించి నెహ్రూ మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, అనేక రకాలైనటువంటి విమర్శలు ఎదుర్కొంటూ వచ్చారు. వంగవీటి మోహన్ రంగాకి నెహ్రూకి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరులో అనేక మంది బలయ్యారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నటువంటి సందర్భంలో ఆయన మొదట్లో తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులయ్యారు. ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి కొత్తలోనే చేరినటువంటి అతి కొద్ది మంది ముఖ్యమైనటువంటి నాయకుల్లో నెహ్రూ ఒకళ్ళు. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని ఆయన అంటిపెట్టుకుంటూ ఉన్నారు. చాలా కాలం పాటు ఆయన అంటే దాదాపుగా ఆగస్టు సంక్షోభం వరకు కూడా ఎన్టీఆర్ ని పదవిచ్యుతుని చేసేటువంటి క్రమంలో జరిగినటువంటి పరిణామాల సందర్భంలో ఆయన లక్ష్మీపార్వతి వర్గం వైపు నిలిచారు. విజయవాడ వేదికగా విజయవాడ అవుట్స్కట్స్ లో నిర్వహించినటువంటి ఎన్టీఆర్ నిర్వహించినటువంటి సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కూడా నెహ్రూ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు. అప్పుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడు వైపు పక్షాన కాకుండా ఎన్టీఆర్ పక్షాన్ని నిలిచారు. ఆ తర్వాత క్రమంలో కొంతకాలం పాటు లక్ష్మీపార్వతి వర్గాన్ని కూడా సపోర్ట్ చేసినటువంటి పరిణామాన్ని మనం గమనించవచ్చు. కానీ ఆ తర్వాత లక్ష్మీపార్వతి తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లన్నటువంటి సందర్భంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షితులవడం, కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఆ తర్వాత విజయవాడలో జరిగినటువంటి పరిణామాలు, వంగవీటి మోహన్ రంగా సతీమణి వంగవీటి రత్నకుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ వైపు వచ్చినటువంటి సందర్భంలో ఈయన మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. అటువంటి పరిణామాలన్నీ జరిగాయి. చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కూడా ముఖ్యమైనటువంటి నాయకుడిగా, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి దేవినేని నెహ్రూ ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఇటీవలనే ఆయన తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఆకర్షితులయ్యారు. తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సందర్భంలో కూడా ఆయన సొంత ఇంటికి తిరిగి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా తెలుగుదేశం పార్టీకి నాకు ఉన్నటువంటి అనుబంధం ఈనాటిది కాదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తమ మధ్య ఉన్నటువంటి ఆత్మీయతను ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే రాజకీయ వారసుడి కోసమే నెహ్రూ పార్టీ మారారు అనేటువంటి విమర్శను కూడా ఎదుర్కొన్నటువంటి సందర్భంలో వాటన్నింటి కూడా తోసిరాజని తన మార్క్ రాజకీయాలను విజయవాడ వేదికగా చూపించడం జరిగింది. విజయవాడలో కృష్ణా జిల్లాలో తన మార్క్ రాజకీయాలని మొదటి నుంచి కూడా దేవినేని నెహ్రూ అంటూ ఒక సెపరేట్ వర్గం, పార్టీలు ఏమైనప్పటికీ కూడా ఆయనంటూ కొంతమంది కొన్ని లక్షల మంది అభిమానుల్ని ఆయన సొంతం చేసుకున్నారు. ఆయనంటూ ఒక మార్కుని చూపించడం జరిగింది. చాలా కాలంగా కొంత అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి దేవినేని నెహ్రూ అనారోగ్యం విషయాన్ని కూడా పక్కన పెట్టి రాజకీయాల్లో మాత్రం చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ వచ్చారు. ఇప్పుడు జరిగినటువంటి పరిణామంలో ఆయన గడిచిన కొద్ది రోజులుగా కిడ్నీకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. కొంత ఆరోగ్యం మెరుగుపడింది అని భావిస్తున్నటువంటి తరుణంలో మరొకసారి పరిస్థితి కొంత జటిలం కావడం, హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి క్రమంలోనే ఆయన మరణించడం జరిగింది. ఈ రకంగా చూస్తే మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్లో నెహ్రూ మార్క్ రాజకీయం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. నెహ్రూ అనేది ఒక ప్రస్థానం, నెహ్రూ రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఆ రకంగా సాగింది. ఆ క్రమంలోనే శివ సినిమా అనేది అప్పట్లో పెద్ద సంచలనాత్మకమైనటువంటి సినిమాగా చెప్పొచ్చు. ఎందుకంటే దేవినేని నెహ్రూ సోదరుడు దేవినేని మురళి మరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన జరిగినటువంటి హత్య తీరుని ఆధారంగానే ఆ సినిమా అంతా కూడా తీశారా అనేటువంటి ఒక పెద్ద చర్చ, రాజకీయపరమైనటువంటి చర్చ ఆ రోజుల్లో జరిగిన సందర్భాన్ని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మురళి మరణానంతరం వచ్చినటువంటి ఈ సినిమా, మురళి మరణం అనేది చాలా పెద్ద సంచలనాత్మకమైన విషయం రాష్ట్ర రాజకీయాల్లో. ఎందుకంటే ఎగ్జామ్స్ రాసి కంప్లీట్ చేసి వస్తున్నటువంటి మురళితో పాటుగా ఆయన అనుచరులందరినీ కూడా ఏకకాలంలో మట్టు పెట్టినటువంటి ఘటన, ఆ ఘటన ఆధారంగానే శివ సినిమా తీశారు అని, ఆ తర్వాత
వంగవీటి మోహన్ రంగా హత్య, ఆ హత్యలో కూడా దేవినేని నెహ్రూకి సంబంధించినటువంటి ఆరోపణలు ఈ రకంగా చూసుకుంటే మొత్తం ఆయన రాజకీయ ప్రస్తుతం అంతా కూడా చాలా ఒడిదుడుకులుగా అనేక రకాలైనటువంటి ఆటుపోట్ల మధ్య సాగిందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్. టీడీపీ నేత దేవినేని నెహ్రూ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నెహ్రూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.